అయితే ఆ టైంలో శ్రీ విష్ణు గారే మీకు చాలా ఫినాన్షియల్ సపోర్ట్ చేశారు అంటే మీ ఇద్దరం ఒకటే స్టేజ్లో ఉన్నాం. ఆయన కూడా హీరోగా ఎదగాలని, నేను డైరెక్టర్గా రాణించాలనుకుంటున్నారు అప్పుడు. ఉన్నాము. సో మేము రెగ్యులర్గా కలిసేవాళ్ళం, చాలామంది ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళము, రకరకాలుగా తిరిగేవాళ్ళము. ఒకరోజు అడిగాను నన్ను, ఏంటండి నా ప్రాబ్లంలో ఉన్నారా, ఎందుకు ఇంత సీరియస్గా ఉంటారు మీరు ఎప్పుడు అడిగాడు. అంటే నేను 1-2 రోజులు కొంచెం చెప్పడానికి ఇబ్బంది పడ్డాను. తర్వాత తను అడిగితే చెప్తే వెంటనే అవన్నీ క్లియర్ చేసి మిమ్మల్ని పీస్ఫుల్ గా ఉంచి మీ ప్రాజెక్ట్ మరి రాయాలంటే అంతే పీస్ఫుల్ అని మంత్లీ శాలరీ లాగా నేను ఇస్తా, మీకు మెయింటెనెన్స్ లాగా ఇస్తా, మనం ముందు ప్రొడ్యూసర్ని పట్టుకునే వరకు మీకు మెయింటెనెన్స్ లాగా ఇస్తా, మీరు అటు ఎటు వెళ్ళకూడదు అని చెప్పి ఒక కమిట్మెంట్ లాగా తీసుకొని ఇద్దరం కలిసి తిరిగి ఏడు అవ్వకపోతే లాస్ట్కి రోహిత్ గారు ఒకరోజు మనమే చేద్దాం పట్టు అని చెప్పి, రోహిత్ గారు మన ప్రశాంతి గారు అని వాళ్ళ వైఫ్ ఉంది, ఆవిడ, తర్వాత కృష్ణ విజయ్ కలిసి చేశారు సినిమా. వి మేడ్ ఇన్ 80 lakhs, 80 లక్షల్లో చేసాం. అది మంచి ప్రాఫిట్.